కలువాయి మండలం పరిధిలోని వేరుబోట్లపల్లి గ్రామం అంగన్వాడీ కేంద్రంలో కిషోరి వికాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐసిడిఎస్ మరియు ఐసిపిఎస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలికల ఆరోగ్యం, భద్రత, విద్య మరియు భవిష్యత్ అభివృద్ధిపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ముఖ్యంగా సంపూర్ణ ఆరోగ్యం, సమతుల్య పోషకాహారం అవసరం. ఫోక్సో చట్టం ద్వారా బాలల రక్షణ, బాల వివాహాల వల్ల కలిగే అనర్థాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం ప్రభావాలు, జీవనోపాధి అవకాశాలు, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలపై వివరంగా తెలియజేశారు. అలాగే బాలికలకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ పై అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని అధికారులు విద్యార్థినులకు సూచించారు. ఈ సందర్భంగా ఐసిపిఎస్ ప్రతినిధి శారద, ఐసిడిఎస్ సూపర్వైజర్లు రాజేశ్వరి, రాజ్యలక్ష్మి మాట్లాడుతూ బాలికల భద్రత, ఆరోగ్యం మరియు విద్యపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. మరి అడగాలి కదా, అందరు నవ్వుతున్నారు తప్ప ఆన్సర్గా ఇవ్వట్లా. సో అట్లాంటి డౌట్ ఏమైనా ఉన్నా సరే మీరు ఎవరు ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి చేశారు అనేది మా దగ్గర మాత్రమే గోప్యంగా ఉంచుతారనమాట. దాని వల్ల పబ్లిసిటీ చేయడం కానీ, ఎవరు చేస్తారు, పలానా వాళ్ళు చేస్తారు మీ ఊరి నుంచి కానీ ఏమి చెప్పదు, బయటకు అనేది చేయదు. ఆ ఒక ప్రాబ్లమ్ని తీసుకునేసి దాన్ని సాల్వ్ చేయడానికి అమ్మాయికైతే 18 నిండాలి, 18 వచ్చేసింది చేసేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు బాగా నిలుపుస్తే పెట్టుకుంటే బాగుంటుందా? అది ఎందుకంటే అది అందంగా ఉండాలి. మనం కూడా అంటే మనం అందంగా హ్యాపీగా అమ్మ టీ ఇచ్చిందా, నిద్ర లేచినామా, టీ ఇచ్చిందా, కాఫీ ఇచ్చిందా, టిఫిన్ పెట్టినామా, కాలేజ్కి వెళ్ళామా, స్కూల్కి వెళ్ళామా, వచ్చినామా అన్నట్లు ఉంటాం. కానీ మనం పెళ్లి చేసేసుకుంటే చిన్న వయసులోనే మనమే అక్కడికి వెళ్ళి ఇంట్లో మన అమ్మ చేసే ప్రతి ఒక్క పని మనం అక్కడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. భర్తకి, అత్తకి, మామకి, ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా స్కూల్కి పోతున్నా, వస్తున్నా, లేదా మన చుట్టుపక్కల వాళ్ళు లేదా మన ఇంట్లో వాళ్ళే చాలా కేసెస్ అనేవి ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో మన పట్ల తప్పుగా ఎవరైనా బిహేవ్ చేస్తున్నారంటే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు నేను నార్మల్గా పట్టుకొని ఉన్నా అమ్మాయికి, ఈ అమ్మాయి ఏమైనా అనీజీగా ఫీల్ అవ్వడం మీరు వెంటనే ఏం చేయాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వెంటనే ఇంట్లో మన పేరెంట్స్కి అనేది ఇన్ఫార్మ్ చేయాలి. లేదా మీ టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఇన్ఫార్మ్ చేస్తే మేము అనేది వస్తాము. దానికి సంబంధించిన ఫోక్సో కోర్టు, ఫోక్సో చట్టాలు అనేది సపరేట్గా ఉన్నాయి. 2012 అనేది ఈ చట్టం వచ్చిందనమాట. సో కోర్టు చుట్టూ తిరగాలి కదా, అదేవిధంగా మాకు డబ్బులు ఖర్చు ఎక్కువ అయిపోతాయి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఏం లేకుండా ఉండడానికి గవర్నమెంట్ అనేది కొత్తగా ఒక లాయర్, అడ్వకేట్ అనేది మా ఆఫీస్లోనే. సో ఒక అమ్మాయి 6th క్లాసు, వాళ్ళ మామూలు కూలి పనులు చేసుకొని వెళ్ళేసి వస్తూ ఉంటారు. ఆ అమ్మాయి మిల్క్, పప్పు ధాన్యాలు, చికెన్ తినొచ్చా? ఎక్కువ తినొచ్చా? తినొచ్చు, కానీ తక్కువ పాలల్లో తినాలి. చేపలు తినొచ్చు, చేపల్లో డి విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, తర్వాత ఐరన్ వస్తుంది. మునగాకు, ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇంకా అవి కాకుండా జంక్ ఫుడ్ తిందామా? జంక్ ఫుడ్ తినొచ్చా అసలు? జంక్ ఫుడ్ అంటే ఏంటమ్మా? ఫ్రైడ్ రైస్ తగ్గిపోవడం అన్నమాట. ఈ విధంగా తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, మనం పీలగా పాలిపోతారు.